మూడో రకం హెల్యూసినోజన్స్ అంటారు. ఈ హెల్యూసినోజన్స్ లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది, అక్కడ తాడే ఉండదు కానీ పాము వెళ్తున్నట్టు ఉంటుంది. లేదా నాకు పైనుంచి దేవుడు పుష్పక విమానం పంపిస్తున్నాడు అని ఒక డ్రగ్ కన్జ్యూమర్, అంటే నేను ఎంఎస్సి సైకాలజీ చదువుకున్నాను, సో ఐ నో వాట్ ఈస్ ద సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్. నేను ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్కి మా సైకాలజీలో ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో భాగంగా వెళ్ళినప్పుడు అందులో డ్రగ్ అడిక్ట్, ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి రోజుల్లో, వాడు నాకు దేవుడి పైనుంచి పుష్పక విమానం పంపించాడు, నేను ఇంకా మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను స్వర్గానికి వెళ్తున్నాను అంటూ ఉన్నాడు. ఆ రోజు అంత అర్థం కాల, ఈ రోజు అర్థమైంది ఆ హెల్యూసినోజన్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మీద ఎట్లా ఉంటుంది అని. సో ఫస్ట్ వన్ డిప్రెషన్స్, బ్రెయిన్ యాక్టివిటీ టోటల్గా సప్రెస్ చేస్తుంది. రెండోది స్టిమ్యులెంట్, బ్రెయిన్ యాక్టివిటీని హైపర్గా యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళే వైలెంట్గా బిహేవ్ చేసి మర్డర్స్, క్రైమ్స్ చేస్తారు. చైన్ స్నాచింగ్ కానీ, బైక్ స్నాచింగ్ కానీ, లేదా వాళ్ళు పిల్లల మీద సెక్షువల్ అఫెన్సెస్ చేయడం కానీ, ఈ మధ్య సెక్షువల్ అఫెన్సెస్ చేసి సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో పెట్టి తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి కన్విక్స్, అక్యూజ్డ్ కూడా, నిందితులను కూడా, నేరస్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడు ఒకటైతే నాలుగోది కెనాబినాయిడ్స్ అంటారు. అందరికీ తెలిసింది అది, గాంజా అండ్ అదర్ ఓపియాయిడ్ సబ్స్టెన్సెస్. ఈ కెనాబినాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ లాగా ముందు పనిచేస్తాయి, తర్వాత అడిక్షన్కి మనల్ని బలి చేస్తుంది, ఆ తర్వాత ఫైనల్గా వైటల్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 టైప్ ఆఫ్ డ్రగ్స్ చాలా చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్లో మనం ఇన్వాల్వ్ అయితే ఏ రూపంలో అయినా చట్టం ఏం చెప్తుందో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ వన్ ఇస్ డిప్రెసెంట్స్, రెండోది స్టిమ్యులెంట్స్, మూడోది హెల్యూసినోజన్స్, నాలుగోది కెనాబినాయిడ్స్. ఈ 4 రకాలైనటువంటి డ్రగ్స్ ఏ రూపంలో వాడినా, వెదర్ ఇట్ ఇస్ పౌడర్ సబ్స్టెన్స్ ఆర్ ఫ్రెష్ లీవ్స్ ఆర్ సిగరెట్స్ కానీ, లేదా అందులో ఆయిల్ తీస్తున్నారు, హషిష్ ఆయిల్ అని దొరుకుతుంది, ఆయిల్ కానీ, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, చాక్లెట్స్ రూపంలో తీసుకుంటున్నారు, ఐస్ క్రీమ్స్లో కొంతమంది వేస్తున్నారు, బిస్కెట్స్లో వేస్తున్నారు. సో ఏ రకంలో తీసుకున్నా ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎంటైర్ బాడీ.